తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లాలా చెరువు, దివాన్ చెరువు, రిజర్వ్ ఫారెస్ట్లో గత కొద్ది రోజులుగా చిరుతపులి అధికారులకు, మరోపక్క ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చిరుతపులి జాడ చిక్కడం లేదు. అది ఎక్కడ తిరుగుతుందో తెలియడం లేదు. అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నా బోన్లు పెట్టినా కనిపించలేదు. నిఘా కెమెరాలకు అప్పుడప్పుడు దర్శనమిస్తోంది. లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలోని మహాపుష్కరవనం పరిసరాల నుంచి చిరుతపులి ఒక జంతువును నోట కరుచుకుని పోయిందని ఈ నెల 5న అర్ధరాత్రి సమయంలో ఒక ప్రయాణికుడు ఇచ్చిన సమాచారం అలజడి రేపింది. దానిని సురక్షితంగా బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు 2 వారాలు దాటుతున్నా గానీ ఇంతవరకు సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాను ఆనుకొని నివాసం ఉంటున్న వారితో పాటు అటువైపుగా ఉన్న జాతీయ రహదారిపై ప్రయాణించేవారు, రహదారి వెంబడి వివిధ రకాల వ్యాపారాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్నవారు నిత్యం భయంగా జీవనం సాగిస్తున్నారు. చిరుతపులి సంచరిస్తున్న నేపథ్యంలో దానిని గుర్తించి పట్టుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని భరణి తెలిపారు. మొన్నటి వరకు వివిధ ప్రాంతాల్లో 50 ట్రాప్ కెమెరాలను అమర్చగా అది సంచరిస్తున్న ఏరియాలకు అనుగుణంగా వీటిని కూడా స్థాన మార్పులు చేస్తూ వాటిని 100కు పెంచుతున్నామన్నారు. అలాగే 7 బోన్లను ఏర్పాటు చేసి చిరుతపులిని సురక్షితంగా బంధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు. చిరుతపులిని పట్టుకునేందుకు శాఖాపరంగా చేస్తున్న ప్రయత్నాలకు లాలా చెరువు, దివాన్ చెరువు, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలలో ప్రజలు సహకారం కూడా ఎంతో అవసరమంటున్నారు. అందరికీ నమస్కారం. రాజమండ్రిలో లెపర్డ్ అనేది ఇప్పటికి 12 days అయిపోయింది వచ్చి మనం ఐడెంటిఫై చేసింది. అండ్ లెపర్డ్ ఎక్కడ ఉన్నాయంటే దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ అడవి ప్రాంతంలోనే ఉంది. ఈ అడవి ప్రాంతం అనేది 532.18 hectares మనకు ఏరియా ఉంది. ఈ ఏరియా అనేది ఇట్ ఈస్ సఫిషియంట్ ఫార్ ఎ లెపర్డ్ టు రోమ్. ఆ లెపర్డ్ దాని లోపల తిరిగి దానికి ఆహారం తీసుకోవడానికి ఈ ఏరియా అనేది సఫిషియంట్. అయినా మనకు ప్రాబ్లం ఏమంటే న్యాచురల్ ఫారెస్ట్ ఏది కూడా దీనికి ఆనుకుని కనెక్టివిటీ అనేది లేదు. అండ్ మనకి రెసిడెన్షియల్ ఏరియా చాలా హౌసింగ్ ఏరియాస్ అనేది ఈ అడవి బౌండరీ అనుకుని ఉంది. దానివల్లనే మనం అన్ని ప్రికాషన్స్ అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు లెపర్డ్ యాక్చువల్లీ ఫస్ట్ డే ఐడెంటిఫై చేసి మనకి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ దగ్గర నుంచి వచ్చింది, హైవేలో వెళ్తున్న వాళ్ళు. అప్పుడు చెప్పిన వెంటనే నెక్స్ట్ డే మనం కెమెరా ట్రాప్స్ అన్నీ కూడా పెట్టాము అక్కడ. అండ్ కంప్లీట్గా దీనికి 50 member టీమ్ డెడికేటెడ్గా 9 teamsలో స్ప్లిట్ చేసి వర్కింగ్ కూడా పెట్టాము. సో ఎవ్రీ డే మార్నింగ్ వీళ్ళ డ్యూటీ ఏమంటే ఐడెంటిఫైయింగ్ ఆఫ్ పగ్ మార్క్స్ అండ్ కెమెరా ట్రాప్స్. ఎప్పుడు కూడా ఒక లెపర్డ్ని మనం ఐడెంటిఫై ట్రాక్ చేయాలంటే అది ఎలా వెళ్తుంది, దాని ప్యాటర్న్ ఎలా ఉంది, ఒక రోజుకి ఇంకో రోజుకు ఎక్కడి నుంచి ఎక్కడ తిరుగుతుంది, దేనికోసం తిరుగుతుంది అనేది అనలైజ్ చేయాలి. బేసిక్ ఒక లెపర్డ్ ఒక చోట్లో స్ట్రేయింగ్ అంటే అడవి కాకుండా బయట ఎక్కడో ఒక చోటు వచ్చింది రెసిడెన్షియల్ పక్కన అంటే స్ట్రేయింగ్ అంటారు. అలాంటి ఒక చోట్లో ఐడెంటిఫై చేయాలంటే మనం చేయాల్సింది పగ్మార్క్ స్టడీ. పగ్మార్క్ ఈరోజు ఇక్కడ వచ్చింది, నెక్స్ట్ ఎక్కడ తిరుగుతుంది, ఎందుకోసం అక్కడ తిరుగుతుంది, అక్కడ పందిలు ఉందా, ఇలాంటి మానిటరింగ్ చేస్తున్నాం. నెక్స్ట్ కెమెరా ట్రాప్స్ కూడా డే బై డే ఇంక్రీజ్ చేస్తూ వచ్చాం. ఎందుకు ఇంక్రీజ్ చేసామంటే ఫస్ట్ ఇనీషియల్ డేలో మనకి లెపర్డ్ కొద్దిగా ఏరియాలో కనిపిస్తుంది, సో ఇది దాని ఏరియా అనుకుంటాం. నెక్స్ట్ అది ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అవ్వనవ్వను మనం అన్ని ఏరియా కూడా కవర్ చేసి పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు దాకా 100 కెమెరా ట్రాప్స్ అనేది గ్రౌండ్లో ఉంది. నాట్ జస్ట్ ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ ఆనుకుని ఉన్న రెసిడెన్షియల్ ఏరియాస్లో కూడా కెమెరా ట్రాప్స్ అనేది పెట్టాం. బట్ దీంట్లో మన కెమెరా ట్రాప్ ఐడెంటిఫికేషన్లో ఏం తెలుస్తుందంటే లెపర్డ్ కంప్లీట్లీ ఫారెస్ట్ ఏరియా లోపలనే రిపీటెడ్గా తిరుగుతుంది. వన్ సైడ్ ఆఫ్ ఇప్పుడు మనకి NH-16 ఉంది మధ్యలో, వన్ సైడ్ ఆఫ్ ద రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఇంకొక సైడ్ ఆఫ్ రిజర్వ్ ఫారెస్ట్కే వెళ్తుందే తప్ప రెసిడెన్షియల్ ఏరియాకి అది వెంచర్ అవ్వడం అనేది లేదు.
దానికి మెయిన్ రీజన్ ఏమి ఉండొచ్చు అంటే అది కూడా హ్యూమన్ ఉన్న ప్లేస్ని అవాయిడ్ చేస్తుంది. బీయింగ్ అ వైల్డ్ యానిమల్ లెపర్డ్ హ్యూమన్ ప్లేస్ని అవాయిడ్ చేస్తుంది. వన్ మోర్ థింగ్, అడవి లోపల పంది పాపులేషన్ అండ్ స్మాల్ మనకి హెయిర్ అంటారు ర్యాబిట్ లాగా హెయిర్, ఆ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది. అండ్ ఈ లెపర్డ్ మనం మానిటర్ చేసి చూస్తున్నప్పుడు ఎలాంటి ప్రే తీసుకుంటుంది, ఎలాంటి ఆహారం తీసుకుంటుంది అంటే పెద్దది ఏది కూడా అది అటాక్ చేయట్లేదు. ఎయిదర్ పిగ్ ఆర్ హెయిర్ ఇలాంటి స్మాల్ సైజ్ ప్రేనే ప్రిఫర్ చేస్తుంది. ఇప్పుడు దాకా కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ పబ్లిక్ దగ్గర నుంచి వచ్చింది విత్ రిగార్డ్ టు మేము చూసాము క్యాటిల్ మనకు కనిపించట్లేదు, అన్ని ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసాము. ఇప్పుడు దాకా లెపర్డ్ ఎనీ బిగ్గర్ ప్రే సైజ్లో పెద్దగా ఉన్న ఏ ప్రేని కూడా అటాక్ చేయడం అనేది జరగట్లేదు. ఇది మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. అండ్ పబ్లిక్ చెప్తున్న లొకేషన్స్లో కూడా వెళ్ళి మొత్తం పగ్మార్క్ వెతకడం, అక్కడ కెమెరా ట్రాప్ సీసీటీవీ పెట్టడం అనేది కూడా మనకు జరుగుతుంది. దీంట్లో ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం దొరికిందంటే మన రాజమహేంద్రవరం ఏరియాలో జంగిల్ క్యాట్ పాపులేషన్ కూడా కొద్దిగా బాగా ఉంది. ఇట్ ఈస్ అ గుడ్ సైన్, మనకి అక్కడ ఎన్విరాన్మెంట్ బాగా ఉంది అందుకే జంగిల్ క్యాట్ పాపులేషన్ అనేది కూడా మనకు కనిపించింది. ఈ జంగిల్ క్యాట్ అనేది ఎలా ఉంటుంది, మన మామూలు హౌస్ క్యాట్కి లెపర్డ్కి మధ్యలో ఉంటుంది, సైజు మధ్యలో మీడియం సైజ్లో ఉంటుంది. సో డిస్టెన్స్ నుంచి చూసే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంది. సో అయినా కూడా ఎనీ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ వెళ్ళి ఆ లొకేషన్ని చూసాం. చాలా ప్లేసెస్లో మనకి జంగిల్ క్యాట్ పగ్మార్క్ ఉంది కదా, అది కూడా మనకు కనిపించింది. అండ్ కెమెరా ట్రాప్లో కూడా ఇమేజెస్ మనకు దొరికింది. ఈ రోజు మార్నింగ్ కూడా కెమెరా ట్రాప్ ఇన్ఫర్మేషన్ తీస్తున్నప్పుడు అడవి లోపల దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్లోనే మనకు లెపర్డ్ ఉండడం అనేది కన్ఫర్మ్ కూడా అయిపోయింది. అండ్ ఫర్దర్ దీనికి కోర్స్ ఆఫ్ యాక్షన్లో మనం ఏం చేసాము, రెసిడెన్షియల్ ఏరియా ఉంది, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది కోసం ట్రాప్ కేజెస్ పెట్టాము. మనకి ట్రాప్ కేజెస్ అనేది చాలా ప్లేసెస్ నుంచి మనం ఇక్కడ రాజమండ్రికి రప్పించాము. ఫ్రమ్ వైజాగ్ జూ నుంచి, ఎన్ఎస్టీఆర్ నుంచి, తర్వాత ఏలూరు డివిజన్ నుంచి, ఇలా మిగతా ప్లేసెస్ నుంచి కూడా మనకు అవసరమైన మొత్తం మన ట్రాప్ కేజెస్ని ఇక్కడ రాజమండ్రిలో స్టేషన్ చేసుకున్నాం. ఇప్పుడు దాకా 8 ట్రాప్ కేజెస్ మన దగ్గర ఉంది. 7 ఫంక్షనల్లో రైట్ లొకేషన్స్లో పెట్టాము. ఇది ఎలా కరెక్ట్ లొకేషన్లో పెట్టామని కనిపెట్టామంటే కెమెరా ట్రాప్ కేజెస్ పక్కనే మనం సీసీటీవీ పెట్టుకున్నాం లైవ్ మానిటరింగ్ చేయడానికి. ఇంత ఎఫర్ట్స్ మనం తీస్తున్నాం. లైవ్ మానిటరింగ్ సీసీటీవీ కెమెరా పెట్టామంటే ఆ లెపర్డ్ ఎలా వస్తుంది, ఈ ట్రాప్ కేజ్ని లోపల పెడుతున్న మన ప్రేని చూస్తున్నది, అక్కడ స్మెల్ చేసి చూస్తున్నది అన్నీ కూడా మనకి కనిపిస్తుంది. సో కరెక్ట్ లొకేషన్స్ అనేది కూడా మనం ఐడెంటిఫై చేసే ట్రాప్ కేజెస్ పెట్టాము. ఫర్దర్ దీన్ని ఇంకా కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మనం డిఫరెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇండియా లెవెల్లో ట్రాప్ కేజ్ అండ్ ట్రాంక్యులైజింగ్లో స్పెషలైజ్డ్గా ఉన్న ఇన్స్టిట్యూట్స్తో కూడా మీటింగ్స్ అనేది పెట్టడం జరిగింది. దీంట్లో WII టీంతో మాట్లాడాము, రెస్క్యూ అని పూణేలో ఉన్నారు, ఈ ఇద్దరు టీంతో కూడా మనం కాంటాక్ట్ అయ్యాము. సో వాళ్ళు మనం మొత్తం ఏం చేస్తున్నాము, మన మ్యాప్ని అనలైజ్ చేసి మనం పెట్టిన ట్రాప్ కేజెస్ అన్నీ అనలైజ్ చేసి చెప్తున్నది వీఆర్ కంప్లీట్లీ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఇది త్రూఅవుట్ ఇండియా ఇప్పుడుకు 70 లెపర్డ్స్ అనేది ఒక 1 ఇయర్లో స్ట్రేయింగ్ ఉంది. కంప్లీట్ అన్ని చోట్ల ఇదే ఆపరేషన్స్ జరుగుతుంది. అండ్ సేమ్ బిహేవియర్ అనేది లెపర్డ్లో కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ ఒక చోటు కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో కూడా సేమ్ బిహేవియర్ అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ సో ప్రయత్నం అనేది 100% మన సైడ్ నుంచి జరుగుతుంది. ఇంకా కూడా ఇది కంటిన్యూ అవుతుంది టిల్ ద లెపర్డ్ మనం సేఫ్గా క్యాప్చర్ చేసి లెపర్డ్ని వేరే న్యాచురల్ ఫారెస్ట్లో వదిలేదాకు. బట్ ఇప్పుడు దాకా ఈ లెపర్డ్ హ్యూమన్స్కో హ్యూమన్ లైవ్లీహుడ్కో హామ్ అనేది ఏది కూడా కలిగించట్లేదు, అది మాత్రం మనకు కన్ఫర్మ్గా తెలుస్తుంది. ఇంకొకటి హైవే మధ్యలో ఉంది ఫారెస్ట్కి, ఈ 2 సైడ్ ఉన్న ఫారెస్ట్కి. ఆ హైవేకి కూడా మనం కాషన్ బోర్డ్స్ అనేది చాలా పెట్టాము. అండ్ నైట్ పెట్రోలింగ్లో కూడా టీం అక్కడ నిలుస్తున్నారు. మనకు నైట్ పెట్రోలింగ్ టీం ద్వారానే చాలా ఈ లెపర్డ్ క్రాస్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలా ఉంటున్నప్పుడు ఇమీడియట్గా పబ్లిక్ అక్కడ క్రాస్ చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది కూడా చేస్తున్నారు. అండ్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్కి వెటనరీ డాక్టర్ ట్రాంక్యులైజేషన్, దట్ మీన్స్ మనం కెమికల్తో యానిమల్ని క్యాప్చర్ చేయడం కూడా రెడీగా పెట్టుకున్నాము. బట్ అది ఇంత ఓపెన్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు చేయడం అనేది పాసిబుల్ కూడా కాదు. ఎందుకంటే యానిమల్ ఈ పర్టికులర్ టైంలో ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేయడం అనేది ఇంత పెద్ద ఏరియాలో ఇట్ ఈస్ నాట్ అ ఫీజిబుల్ థింగ్. దానికి ఫస్ట్ ఏం చేయాలంటే యానిమల్ ఎప్పుడు స్మాల్ ఏరియాలో కన్ఫైన్ అవుతుందో, లేదా ఒక బిల్డింగ్ ఎక్కడో ఒక చోటు వెళ్ళి రెస్ట్ తీస్తుందో అప్పుడు మనం ఈ ట్రాంక్యులైజింగ్ అనే సొల్యూషన్ యూజ్ చేయాలి. దానికి కూడా మనకి పర్ఫెక్ట్ టీమ్ అనేది స్టేషన్లోనే ఉన్నారు, ఎక్విప్మెంట్స్ కూడా స్టేషన్లోనే మన దగ్గర ఉంది. అండ్ దిస్ ఎఫర్ట్స్ విల్ కంటిన్యూ.
ఇట్ విల్ నాట్ కాజ్ హార్మ్ టు హ్యూమన్ అనేదే మనం అనుకుంటున్నది. దానికి ఎవ్రీ ప్రికాషన్ మెషర్ అండ్ ప్రయత్నం అనేది మా సైడ్ నుంచి కూడా చేస్తాము. విత్ ద సపోర్ట్ ఆఫ్ ఎవ్రీ అదర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. అవేర్నెస్ కలిగించడం పబ్లిక్కి, పిల్లలు ఎలా చేయాలి, ఏం చేయకూడదు, ఏ టైంకి వెళ్ళాలి అన్నీ కూడా దొరుకుతుంది. సో థ్యాంక్ యూ అండ్ హోప్ ఆల్ ఆఫ్ యూ సపోర్ట్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఎఫర్ట్ ఆన్ ఇట్. పబ్లిక్కి ఇప్పుడు రాజమండ్రి మన దివాన్ చెరువు ఆర్ఎఫ్ ఆనుకుని ఉన్న అన్ని రెసిడెన్షియల్ ఏరియాస్లో ఉన్న పబ్లిక్ ఫస్ట్ చేయాల్సింది, మీరు లెపర్డ్ గురించి, లెపర్డ్ బిహేవియర్ గురించి కూడా మనం ఇచ్చిన ప్యాంప్లెట్స్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాం. అది పిల్లలతో కూడా డిస్కస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెపర్డ్ అనేది మామూలుగా డే టైంలో అంత ఈజీగా తిరగదు. ఇట్ ఈస్ అ వెరీ రేర్ ఇన్స్టెన్స్ దట్ డే టైంలో లెపర్డ్ మూవ్మెంట్ అవుతుంది. మోస్ట్లీ సన్సెట్ తర్వాతనే మూవ్మెంట్ ఆఫ్ లెపర్డ్ అనేది చూస్తున్నాము. మన ఇమేజెస్లో కూడా అది కన్ఫర్మ్ అవుతుంది. ఆఫ్టర్ సన్సెట్టే లెపర్డ్ మూవ్మెంట్ అనేది ఉంది. ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియా రాకపోయినా కూడా కాషన్ కోసం, జస్ట్ ఫర్ ద కాషన్, పిల్లల్ని ఆఫ్టర్ సన్సెట్ బయట ఒంటరిగా ఆడుకోవడానికి వదలొద్దు అనేది ఒక రిక్వెస్ట్. అండ్ బయట వెళ్ళి ఓపెన్ డిఫెకేషన్ అది అస్సలు చేయకండి. ఓపెన్ డిఫెకేషన్ అంటే మనం కూర్చుంటాం, అలా కూర్చున్నప్పుడు అనిమల్ మైట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఇది హ్యూమనా లేదు ప్రే సైజ్లో ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంది. సో అది కూడా మనం అవాయిడ్ చేయాలి. ఇల్లు పక్కన, ఇల్లు చుట్టూ కూడా లైటింగ్ అనేది ఖచ్చితంగా వేసుకోండి. లైటింగ్ ఉన్నప్పుడు మోస్ట్లీ వైల్డ్ యానిమల్ దాన్ని అవాయిడ్ చేసే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ అనేది, మన ఇల్లు మాత్రం కాదు, మన ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క ఇల్లు ముందు కూడా వేస్ట్ డంపింగ్ అనేది ఓపెన్లో చేయకండి. ఆ వేస్ట్ డంపింగ్ వల్లనే పందిలు వస్తుంది. ఇప్పుడు అడవి లోపల దేర్ ఆర్ సఫిషియంట్ పందిలు, డాగ్స్ అన్నీ కూడా ఉంది. సో ఏమవుతుంది, ఇదే ప్రేగా తీసుకుంటుంది. బట్ మనమే మన ఇంటి ముందు ఒక వేస్ట్ని వేసి అక్కడ పంది వచ్చేస్తే మనం లెపర్డ్ని ఇన్వైట్ చేస్తున్నాం అనేది మనం అనుకోవాలి. సో ఈ ప్రికాషన్స్ అనేది కూడా తీసుకోండి. మీ సొసైటీలో ఉన్న అందరికీ కూడా చెప్పండి. సో దట్ లెపర్డ్ మేమే ఫారెస్ట్ లోపల ఉన్నప్పుడు సేఫ్గా క్యాప్చర్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది.